నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. అమెరికా పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. దేశ అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ పిచ్చి పిచ్చి కూతురుతో ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సామ్రాజ్యవాదాన్ని తలకెక్కించుకున్న తిక్కల ట్రంప్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే వెనిజులా అధ్యక్షుడు మదురోని దొంగలా ఎత్తుకొచ్చిన ట్రంప్ సైన్యం మరొక తెగింపునకు పాల్పడ్డారు. వెనిజులాకు నేనే రాజుని, నేనే మంత్రిని అన్నట్టుగా ప్రకటించుకున్నారు. వెనిజులాకు తానే తాత్కాలిక అధ్యక్షుడినంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియా ఖాతాలో చేసిన పోస్ట్ స్క్రీన్ షాట్ ని బయటపెట్టారు. ట్రంప్ ఫోటోతో ఉన్న పోస్ట్ లో వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడు ట్రంప్ అని ఉంది. ఆ వెంటనే ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎందుకంటే ఇప్పటికే తాను స్వయంగా పర్యవేక్షిస్తానంటూ కూడా చెప్పుకొచ్చారు ట్రంప్. అటు ఇరాన్ విషయంలో కూడా ట్రంప్ కఠినంగానే ఉన్నట్టు కనిపిస్తోంది. ఏ క్షణమైనా ఇరాన్ పై దాడులకు దిగే అవకాశం లేకపోలేదన్న ప్రచారం జరుగుతోంది. ఆర్థిక సంక్షోభం వేల ఇరాన్ అల్లర్లతో అట్టడుకుతోంది. హింసలో ఇప్పటి వరకు కూడా 600 మంది అమాయకులు చనిపోయారు. ఇంకా అల్లర్లు పెరుగుతూ ఉండడంతో అమెరికా ఇరాన్ పరిస్థితులపై నిఘా పెట్టిందన్న ప్రచారం జరుగుతోంది. పరిస్థితులను అదుపులోకి తేవడంలో ఇరాన్ ప్రభుత్వం విఫలమైందన్న వాదనలు చేస్తోంది అమెరికా. ఇప్పటికే అమెరికా సైనిక చర్యకు ప్లాన్ చేస్తుందన్న ప్రచారం పశ్చిమ ఆసియా వ్యాప్తంగా కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. దీంతో ఎప్పుడైనా అమెరికా దాడులు చేయొచ్చన్న వార్తలతో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఎందుకంటే ఇరాన్లోని ఆందోళనకారులకు ఏమైనా జరిగినా స్పందించేందుకు రెడీగా ఉన్నామంటూ అమెరికా పదే పదే హెచ్చరికలు చేస్తోంది. ఈ విషయంలో సైనిక అధికారులు ఇప్పటికే అధ్యక్షుడితో పలు దఫాలుగా చర్చించారు. అయితే దాడుల విషయంలో పలు ప్రతిపాదనలపై ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అవసరమైతే అమెరికా నేరుగా జోక్యం చేసుకోకుండా పరోక్షంగా రంగంలోకి దిగేందుకు ప్రత్యామ్నాయాలకు చూస్తోందన్న టాక్ వినిపిస్తోంది. ఇరాన్ విషయంలో అమెరికా ఏం చేయబోతోంది? ప్రత్యక్షంగా అమెరికా దాడులకు దిగుతుందా? వెనిజులా ఫార్ములానే ఇరాన్లో ప్రయోగిస్తారా? ఇరాన్ అధ్యక్షుడిని నిర్బంధించేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఇంతకు ఆ అల్లర్ల వెనుక ఎవరున్నారు? త్వరలో ఏం జరగబోతోంది? మూడవ ప్రపంచ యుద్ధం వైపు కూడా అడుగులు వేస్తోందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రైట్, మరిన్ని పూర్తి డీటెయిల్డ్ ఎనాలిసిస్ న్యూస్ రూమ్ నుంచి మా కలీగ్ ఆశా అందిస్తారు. ఆశా, మనం చూస్తున్నాం ట్రంప్ వైఖరి ఈ మధ్య కాలంలో కూడా చాలా ఇదిగా కనిపిస్తోంది. ప్రతి ఒక్కరితో కూడా కొట్లాటలు పెట్టుకునే మనస్తత్వంగా ఉంది. మాట్లాడితే టారిఫ్లు అంటాడు. ఒకవైపు వెనిజులా అధ్యక్షుని తీసుకొచ్చేసారు. ఇప్పుడు ఇరాన్లో కూడా చాలా వరకు కూడా అక్కడ పరిస్థితులు బాగాలేదు. అలానే అమెరికా పరిస్థితులు కూడా బాగాలేదు. చాలా వరకు కూడా షట్ డౌన్లో ఉన్న పరిస్థితి. బట్ ఇవన్నీ చూస్తున్నా కూడా మొత్తం ప్రపంచ దేశాలు ఎవరూ కూడా ఇంత దుర్మార్గంగా ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుపై కూడా ప్రపంచ దేశాలందరూ కూడా మౌనం వ్యవహరిస్తున్నారు. ఏమనంటే మిత్ర దేశాలందరితో కూడా ఆయన శత్రుత్వం పెంచుకునే విధంగా కూడా ఆయన వైఖరి రోజు రోజుకు మారుతున్న పరిస్థితి. సో ఎట్లా చూడొచ్చు? కొద్ది రోజు ఇప్పుడు ఇరాన్లో ఇప్పటి వరకు కూడా 200 మంది వరకు చనిపోయిన పరిస్థితి ఉంది మొత్తం అల్లర్ల కారణంగా కూడా. ఇప్పటికైనా కూడా ట్రంప్ ఆలోచనలో మార్పు వస్తుందా అంటే మారే విధంగా కూడా కనిపించట్లేదు. సో ఎట్లా అర్థం చేసుకోవాలి ఆశా? రైట్, విభిన్న మీరు చెప్పిన విధంగా ట్రంప్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. పైకి మాత్రం స్నేహం అంటారు, వెనకాల తీసి గోతులన్నీ తీస్తూ ఉంటారు. ఒక పక్క స్నేహం అంటారు, మరో పక్క చేసే చేష్టలకి, మాట్లాడే మాటలకి, తీసుకునే నిర్ణయాలకి సంబంధం లేకుండా ఉంటుంది. దేన్ని తీసుకున్నా సరే. మన దేశం విషయానికి వచ్చినా చాలా సందర్భాల్లో అదే చూసాం. ఇంతకుముందు మీరు చెప్పిన విధంగా ఏదైతే భారతదేశం అంటే మనకి స్నేహం అంటారు, స్నేహితుడు అంటారు, మంచి స్నేహబంధాలు ఉంటాయంటారు. కానీ ఎప్పుడు ఆయన మాట్లాడే మాటల్లో వంకర బుద్ధి, వక్ర బుద్ధి అయితే క్లియర్ కట్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. టారిఫ్ల విషయం అన్ని చూసుకున్నప్పటికీ ఇప్పుడు ఏదైతే మనకి మొన్న వెనిజులాకు సంబంధించి సిచ్యువేషన్ చూసినప్పుడు అసలు ఏం జరిగింది ఏమో అర్థం కాకుండానే మొత్తం అయిపోయింది. ఆయన తీసుకెళ్ళడం, అధ్యక్షుడిని తీసుకెళ్లడము, మదురోని బంధించడము, ఆయన భార్యను తీసుకెళ్ళడం, ఏ విధంగా తీసుకెళ్లారో అసలు ఏం జరిగిందో అనేది మనం చూసుకున్నాం. అయితే ఆయన చెప్పినటువంటి వెర్షన్ ఒక్కటే అక్కడ, కేవలం ఏదైతే డ్రగ్స్ ని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి, అమెరికా యువతని పాడు చేస్తున్నారు కాబట్టి మేము ఇట్లా అటాక్ చేస్తున్నామని చెప్పారు. ఆ తర్వాత ఉపాధ్యక్షులుగా మరొకరు నియమించారు. 90 రోజుల పాటు ఆమె ఉంటారన్నారు. కానీ తీరా చూస్తే నిన్న వెనిజులా ఉపాధ్యక్షుడిగా ట్రంప్ అంటూ కూడా ఒక పోస్ట్ పెట్టారు. అది ట్రూత్ సోషల్, ఏదైతే అమెరికాకు సంబంధించినటువంటి ట్రంప్ సోషల్ మీడియా ట్రూత్ సోషల్లో కూడా ఆ పోస్ట్ స్క్రీన్ షాట్ అనేది వైరల్ అయింది. ఇప్పుడు ఏకంగా ఆయన
వెనిజులా ఉపాధ్యక్షుడిగా మార్చేసుకున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఇదే రీతిలో మళ్ళీ ఇరాన్ మీద అటాక్ చేయబోతున్నారా? ఇరాన్ అధ్యక్షుడిని కూడా బంధించబోతున్నారా? కేవలం ఆయన చెప్తున్నటువంటి కారణాలు పైకి ఒక రకంగా ఉన్నా లోపల నిర్ణయాలు వేరే విధంగా ఉన్నాయనేది ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నటువంటి బహిరంగ రహస్యం. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరు అనేది. ఎస్, మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు ఉన్నారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, అదేవిధంగా ఆర్థికవేత్త కూడా. శాస్త్రి గారు నమస్తే అండి. హలో, సార్ ఆడియో మ్యూట్ లో ఉన్నట్టుంది సార్, ప్లీజ్. ఎస్ శాస్త్రి గారు, ఎప్పుడు ట్రంప్ విషయాలకు వస్తే మనం లాస్ట్ టైం 500% టారిఫ్ల గురించి మాట్లాడాం. ఏ విధంగా ఉండబోతుంది, తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అమెరికా మీద ఏ విధంగా ఉండబోతుంది, ఇండియా మీద ఏ విధంగా ఉండబోతుంది. కానీ ఇప్పుడు పదే చెప్పుకుంటుంటారు కదా ట్రంప్, నేను వార్ స్టాపర్ని, 7 యుద్ధాలు ఆపాను, అసలు నోబెల్ ప్రైజ్ నాకే ఇవ్వాలని చెప్పి గతంలో అనేక సందర్భాల్లో మాట్లాడడం మనం చూసాం. మరి యుద్ధాలను ఆపాను అని చెప్పి ప్రకటించుకున్నటువంటి ట్రంప్ ఇప్పుడు యుద్ధాలకి ఉసుగొలుపుతున్నారా అనే ఒక ప్రశ్న అయితే తెర మీదకి వస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఇరాన్ కి సంబంధించి కూడా ఈ విధంగానే ముందుకెళ్తే, వెనిజులాలో ఏదైతే ముందుకెళ్లారో ఇక్కడ కూడా ఆ విధంగానే ముందుకెళ్తే సిచ్యువేషన్స్ ఏంటి? ఒక పక్క రష్యా, చైనా కూడా కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది. అమెరికా తీసుకున్నటువంటి దుందుడుకు నిర్ణయాలు, ద్వంద్వ వైఖరి, ఇవన్నీ కూడా అనాలోచిత నిర్ణయాలు అనొచ్చేమో. మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా అనే ఇండికేషన్స్ కూడా ఒక్కొక్కసారి వినిపిస్తున్నాయి కొంతమంది దగ్గర నుంచి. ఎట్లా చూడొచ్చు అంటారు? మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా అంటే కాదమ్మా, వచ్చేసింది, ఆల్రెడీ మొదలైపోయింది. నెంబర్ 1. ఎందుకంటే మీకు ఆల్రెడీ డ్రిల్స్ వాళ్ళు చేస్తున్నారు. చైనా, రష్యాకి ఆప్షన్ లేదు. ఎందుకంటే చైనాకి ఇన్నాళ్ళు కూడా వాళ్ళు ఫ్రీ ఆఫ్ చాలా తక్కువకి ఆయిల్ కొనుక్కుని ఆ సర్ప్లస్ అంతా బాకీ దేశాలన్నిటికీ అప్పు కింద ఇచ్చి డెట్ ట్రాప్ చేసి, అదో పెద్ద మెకానిజం అది. సో దాన్ని ట్రంప్ పట్టుకుని 40 షిప్లని సీజ్ చేశాడు. ఈయన చేసిన బ్లండర్ ఏంటంటే వెనిజులా. ఆయనకి అసలు స్వరూప స్వభావాలు తెలియవు. వెనిజులా నేను వెళ్ళాను, అక్కడ వాళ్ళ భౌగోళిక పరిస్థితులు అవి ఈయన అనుకోవడం పెద్దగా అర్థం తెలియదు. ఈయన ఎప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్, ఎప్పుడు ఈ ట్రంప్ గారు ఎప్పుడు వెనిజులా వెళ్ళాడని నేను అనుకోను. అక్కడి నుంచి లీటర్ పెట్రోల్ వాడు దేవుడు 6 అంగుళం పెట్రోల్ తీసుకురాలేడు అక్కడికి. ఎందుకంటే అక్కడ ప్రజలు ఏమి వాళ్ళు సానుకూలించరు. వాళ్ళు అక్కడ ఏం జరిగే పని కాదు. వాళ్ళందరి చేతుల్లోనూ AK-47 ఉంటుంది. వాళ్ళందరూ వెనిజులన్ ప్రజలందరూ మలేషియన్ ప్రజలు. వాళ్ళు మాఫియా కైండ్ ఆఫ్ పాపులేషన్, చాలా పవర్ఫుల్ పాపులేషన్. వాళ్ళు ఏంటంటే రోజు కొట్టుకునే చావేజ్ వాళ్ళందరినీ మిలీషియాగా తయారు చేస్తాడు. చావేజ్ అని ఒక పాత ప్రెసిడెంట్ ఒక ఆయన ఉండేవాడు, ఆయన ఒక మిలీషియాగా తయారు చేస్తాడు. ఇట్ ఈస్ డిఫికల్ట్. ఆయన ఏదో ఊహల్లో ఉన్నాడు. అది మాడదేవాడు ఆయన ఉన్న ప్రదేశం చేజారిపోతుంది. ఎందుకంటే కాలిఫోర్నియా ఈజ్ ద బిగ్గెస్ట్ స్టేట్ ఆఫ్ అమెరికా. అమెరికాలో ఆ కాలిఫోర్నియా వాళ్ళు వీళ్ళకి ఈయనకి సపోర్ట్ చేస్తారని నేను అనుకోను. ఒకవేళ అమెరికాలో కాలిఫోర్నియా ఎదురు తిరిగితే మాత్రం అమెరికా అంతా సర్వనాశనం అయిపోతుంది. ఎందుకంటే రిచెస్ట్ స్టేట్ అమెరికాకి కాలిఫోర్నియా పక్కకి వెళ్తే అమెరికా జీరో అయిపోతుంది. సో అంచేత అదొకటి. నెంబర్ 2 ఏంటంటే నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళకి కావాల్సింది ఈ రిచ్ క్రూడ్ ఆయిల్ అనేది కావాలి. రిచ్ క్రూడ్ ఆయిల్ ఎందుకు కావాలి, థిక్ క్రూడ్ ఆయిల్ ఎందుకు కావాలంటే వాళ్ళకున్న అమెరికాలో ఉన్న 100 రిఫైనరీస్ లో కనీసం 70-80 రిఫైనరీస్ JW బుష్ ఓనర్, అవన్నీ టెక్సస్ లో ఉన్నాయి. సో వీళ్ళకి ఏంటంటే కెనడా నుంచి వీళ్ళు ఆయిల్ కొనుక్కుంటారు. కెనడా నుంచి వచ్చే ఆయిల్, రిచ్ క్రూడ్ ఆయిల్, అది స్పెసిఫిక్ రిచ్ క్రూడ్ ఆయిల్, అది 3 దేశాల్లోనే దొరుకుతుంది, వెనిజులా, కెనడా, రష్యా. సో కెనడా నుంచి ఆయన కొనుక్కోవాలంటే అది $55 ఒక ఇదైంది, బ్యారెల్ అయింది. దాన్ని వాళ్ళు ఎఫర్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే కెనడా రివర్స్ టారిఫ్ వేసింది. సో రష్యా నుంచి అయితే మన అందరికి బొట్టు పెట్టి చెప్తున్నాడు కదా, కొనుక్కోదు అని. ఆయన కొనుక్కుంటున్నాడు. అది కూడా రష్యా కూడా ఏం చేసింది, ఇంకా చాలా విషయాలు మాట్లాడదాం. ఏవైతే మా దగ్గర బలం ఉంది అని చెప్పేసి, మేము పెద్ద దేశం కాబట్టి 52 రాష్ట్రంగా వెనిజులాను కూడా కల్పించుకుంటాము, మిగిలిన దేశాలను కూడా మాకు చిన్న రాష్ట్రాలుగా కల్పించుకుంటామంటే అది సాధ్యమయ్యే పనైనా? ఒకవేళ మిగిలిన బలమైన దేశాలు, అణ్వాయుధాలు కలిగిన దేశాలని కూడా ఒక్కటైతే జరిగే పరిణామాలు ఏంటి అనేది కూడా ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. వాటి గురించి కూడా మాట్లాడదాం. దానికంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.
ఈ రోజు కూడా అయితే మూడు సాడ్ గా ఉందా? అవును, కానీ ఎందుకు? డల్ బాత్రూమ్ వల్ల డల్ మార్నింగ్. కానీ మేము డిటర్జెంట్ ఉపయోగిస్తాం. డిటర్జెంట్ ను మానేయండి. హార్పిక్ బాత్రూమ్ క్లీనర్ మెరుపుని తీసుకురండి. మొండి మరకలను తొలగిస్తుంది, 10 రెట్లు ఎక్కువగా శుభ్రం చేస్తుంది. హార్పిక్ బాత్రూమ్ క్లీనర్. పిల్లలు లంచ్ టైం, చేతులు కడుక్కోండి. అలవాటు మంచిది, కానీ సబ్బు షేరింగ్ తో అవ్వవచ్చు జర్మ్ షేరింగ్. ఇంకా మాటి మాటికి కడగటం వల్ల డ్రైనెస్ కూడా. అందుకే IMA ద్వారా ధృవీకరించబడిన డెటాల్ స్కిన్ కేర్ హ్యాండ్ వాష్. దీని 2-in-1 ఫార్ములా ఇస్తుంది సాధారణ సబ్బు కంటే 10 రెట్లు జర్మ్ ప్రొటెక్షన్. ఇక స్కిన్ అనిపిస్తుంది సాఫ్ట్. డెటాల్ హ్యాండ్ వాషింగ్ లో ఎక్స్పర్ట్. రైట్, వెల్కమ్ బ్యాక్ టు క్వశ్చన్ అవర్. ఏ విధంగా ఉంటుంది ఏంటి, ఒకవేళ రాబోయే రోజులు ఇప్పటికీ యుద్ధం వచ్చినట్లే భావించాలి అనేది శాస్త్రి గారు చెప్తున్నమాట. ఒకవేళ ఈ విధంగానే ట్రంప్ నిర్ణయాలతో ముందుకెళ్తే రాబోయే రోజుల్లో ఇంకెట్లాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఎంత విధ్వంసం జరగబోతుంది అనేది ఇప్పుడు ఉత్పన్నమవుతున్నటువంటి ప్రశ్నలు. శాస్త్రి గారు, ఒకవేళ రష్యా, చైనా, జపాన్, ఉత్తర కొరియా ఇవన్నీ కూడా ఒక్కటైతే ఇప్పుడు తీసుకున్నటువంటి ట్రంప్ నిర్ణయాల ప్రకారం చూస్తే కనుక ఒక్కటైతే ఏ విధంగా ఉంటాయి పరిస్థితులు అనుకోవచ్చు? ఏమి ఒక్కటి అవ్వక్కర్లేదమ్మా, అసలు ఏమీ చేయక్కర్లేదు. అందరూ ఎక్స్పోర్ట్ బ్యాన్ చేస్తే అమెరికా గాన్. మీరు అందరూ అసలు డిఫెన్స్ డిప్లొమసీలో ట్రంప్కి ఉన్న ఇబ్బంది ఏంటంటే భయం. ట్రంప్కి భయం. ఆ ట్రంప్కి భయం ఏంటంటే ఆర్థిక వ్యవస్థ అసలు అతలాకుతలం అయిపోయింది. $38 ట్రిలియన్ డెట్ ఉంది. వాళ్ళకి సంవత్సరానికి $3 ట్రిలియన్ అప్పుకి వడ్డీ కట్టాలి. ఆయనకు వడ్డీ కట్టడానికి డబ్బులు లేవు. సో ఏం చేయాలో తెలియని దౌర్భాగ్య స్థితి. ఒక ప్రెసిడెంట్ గా ఆయన నడపలేని పరిస్థితి వచ్చేసింది. చేతులు ఎత్తేస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు, ఇంకా విచక్షణ లేకుండా. ఎందుకంటే మీకు సెనెట్టే చెప్పేసింది, అమెరికాలో సెనెట్ ఏం చెప్పింది, ఆయనకి ఎగెనెస్ట్ గా ఓటింగ్ చేసింది. మీకు అసలు ఆ పవర్స్ లేవని చెప్పింది. అది కూడా నేను అంటున్నాడు. యునైటెడ్ నేషన్స్ ని కూడా క్లోజ్ చేసాడు. ఆయనకి ఇప్పుడు అర్థమైంది ఏంటంటే అమెరికాని మళ్ళీ గ్రేట్ అగైన్, అంటే గ్రేట్ ప్రజెంట్ గ్రేట్ కాదని ఒప్పుకున్నాడు. అమెరికా వాంట్స్ టు మేక్ గ్రేట్ అగైన్ అని ఎప్పుడు పెడతాడు? అది జరిగే పని కాదు. సో మనకేంటంటే ఆయనకి అర్థమైపోయింది ఏంటంటే ఇంక ఈ సిచ్యువేషన్ వరస్ట్కి వెళ్ళిపోతుంది. ఇరాన్ లో ఆయన ఇప్పుడు ఎక్కడ వెళ్ళి యుద్ధం చేసే అంత ధైర్యం ఆయనకి ఏం లేదు. ఆయన ఎక్కడ యుద్ధం చేయడు. ఆయన ఎక్కడికి వెళ్ళి ఆయన సైన్యం ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఇరాన్ కి వచ్చే పరిస్థితి లేదంటారా? ఇప్పటికే ఆయన ఉపాధ్యక్షుడిగా ప్రకటించేసుకున్నారు కదా. ఆ పోస్ట్ కూడా మనం చూస్తున్నాం కదా, ట్రంపే ఇప్పుడు వెనిజులాకి ఉపాధ్యక్షుడు. వెనిజులాలో వాళ్ళు యుద్ధం ఏం చేయలేదు. వాళ్ళు రాత్రి వచ్చి పట్టుకుని వెళ్ళిపోయారు అంతే. ఉన్నారు. బూట్స్ ఆన్ ద గ్రౌండ్ లేదు. వాళ్ళు పెట్టరు కూడా. 240 మందిని చంపేసి అప్పటికప్పుడు ఆయన తీసుకుని వెళ్ళిపోయారు. ఎందుకంటే అందులో వాళ్ళలో వాళ్ళకి ఏంటంటే ఒక మనిషి సహాయం చేశాడు. ఆయన మొత్తం సీక్రెట్స్ అన్ని వాళ్ళకి చెప్పి ఒక ఫెసిలిటేట్ చేశాడు ఒక మినిస్టర్ ఆయన. సో అది జరిగింది. అందుమూలనే వాళ్ళు అక్కడ లేరు. ఇప్పుడు వెనిజులాలో అమెరికన్స్ ఎవరు లేరు, అమెరికన్ సిటిజన్స్ లేరు. ఇప్పుడు షిప్ విషయంలో కూడా జరుగుతుంది కదా, క్లియర్ గా షిప్ సీజ్ చేశారు. కొన్ని రోజుల నుంచి ప్లాన్ చేసుకొని ఇప్పుడు జరిగింది. రష్యా మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు ఆ షిప్పులు అనేది ఏంటంటే ఆ షిప్ 40 షిప్పులు, ఆ 40 షిప్పులు చైనాకి సంబంధించినవి. అవన్నీ రష్యా నాది అని డిక్లేర్ చేసుకుని వాటిని సేవ్ చేద్దాం అనుకుంటోంది. ఎందుకంటే ఇంట్రాగేట్ చేసినప్పుడు మధురో ఆ మెకానిజం చెప్పాడు, ఎలా చైనా ఈ ఆయిల్ వెళ్తుందంటే ఈ 40 షిప్పుల ద్వారానే ఆయిల్ వెళ్తుంది అని చెప్పి ఆ డీటెయిల్స్ అన్ని చెప్పాడు. సో ఆ 40 షిప్పుల్ని వాళ్ళు సీజ్ చేయాలనే ఉద్దేశంలో అమెరికన్స్ ట్రంప్ చాలా కఠినంగా ఉన్నాడు. సో అలాగంటే ఆయన షిప్పులు తీసుకెళ్లి ఆయిల్ తీసుకొచ్చి అంత స్టోరీ అమెరికాకు కూడా లేదు. సో ఎందుకంటే ఇప్పుడు అంత ఈజీ కూడా కాదు. ఆయన ప్రెసిడెంట్ అంత డబ్బులు బాధ్యత ఇంకోటి లేదు. నువ్వు ఆ దేశానికి ప్రెసిడెంట్ అని ఎలా ప్రకటించుకుంటావు? నువ్వేం దేశాన్ని ఆక్యుపై చేయలేదు, నీ మిలిటరీ ఏం లేదు అక్కడ. పంపిద్దాం అనుకుంటున్నాడు. అవేం జరిగే పనులు కావు. ఎందుకంటే లాటిన్ అమెరికన్ కంట్రీస్ లో ఏ అమెరికన్ ప్రెసిడెంట్ ఆలోచించలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అది. ఆయన అక్కడ ట్రంప్ గారు పెద్ద గొప్పడైనా కథమాళ్ళు చేయలేకపోయారా? జాన్ ఎఫ్ కెనడీ వాళ్ళందరూ పెద్ద ప్రెసిడెంట్లు. వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళు ఎందుకు క్యూబా అని కానీ ఆ లాటిన్ అమెరికన్ కంట్రీస్ లో అర్జెంటీనా, చిలీ, ఈ కొలంబియా, మెక్సికో ఇవన్నీ ఎందుకు ముట్టుకోలేదు? ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇవన్నీ వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్న ల్యాండ్లు, ఇవన్నీ లాగేసిన ల్యాండ్లు. ఆ రకంగా అమెరికా విస్తారవాదానికి వెళ్ళింది. చైనా, అమెరికా రెండు ఆల్మోస్ట్ ఒకటే. వాళ్ళు ఏంటంటే వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఇబ్బంది ఏంటంటే ఆర్థిక వ్యవస్థ. ఆయన ఆర్థిక వ్యవస్థ నిపుణుడు కాదు, ఆర్థిక శాస్త్రవేత్త కాదు.
ఆయన ఏంటంటే ఆయన చేసింది ఏదో 3 కాళ్ళు నేను పట్టుకున్న 3 కాళ్ళు కరెక్ట్ అని సీతయ్య గారి లాగా ఎదరికెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. గ్రీన్లాండ్ కొట్టేద్దాం. అదే ఇప్పుడు Yes. ఏంటి నాటో వాటి నాటోని డిజాల్వ్ చేసేయాలి. ఎందుకంటే నాటో వల్ల అమెరికాకి చాలా నష్టం ఉంది. ఎందుకంటే అంతా పండించిన అంతా అమెరికా ఇచ్చేస్తాం. కానీ శాస్త్రి గారు ఇప్పటికే ప్రపంచ యుద్ధం వచ్చింది, థర్డ్ వరల్డ్ వార్ అంటున్నారు మీరు. ఒకవేళ ఇది ఇట్లా కొనసాగితే ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు? అంటే అమ్మ మనకి వచ్చింది అంటున్నారు కాబట్టి. మీరు ఎలా అంటే 66 సంస్థల నుంచి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ నుంచి అమెరికా బయటికి వెళ్ళిపోయింది. అంటే దాని అర్థం ఏంటి? యుఎన్ఓలో యునైటెడ్ నేషన్స్ దానికి ఒక వాల్యూ లేదు. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో వాళ్ళు కండెమ్ చేశారు అమెరికాని, కానీ దానివల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే యుఎన్ఎస్సీని వాళ్ళు ఏం పట్టించుకోరు. యుఎన్ఎస్సీ ఈజ్ కంప్లీట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది అమెరికాతోనే ఉంటుంది. ఇంక యుఎన్కి ఏం వాల్యూ లేదు, యునైటెడ్ నేషన్స్ ఏం పెద్ద వాల్యూ లేదు, అది జీరో అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే బ్రిక్స్ కి మనం ఏంటంటే మనకంటూ ఒక స్థాయి ఏంటంటే మనకి ఎలాగో వస్తుంది, మనకి ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే మనకున్న 3 ఇండస్ట్రీస్ బాగా ఎదరికెళ్ళిపోయినవి ఏంటంటే ఐటీ, ఆటోమొబైల్, ఫార్మా. ఈ 3 ఇండస్ట్రీస్ మనం చాలా జాగ్రత్తగా పైకి తీసుకొచ్చాం. దాన్ని కాపాడుకోవాలి అనుకుంటే మనం జర్మనీ, జపాన్తో టైఅప్ చేయాలి. జర్మనీ విజనరీ స్థాయిలో ఉంటుంది, జపాన్ ఇన్నోవేషన్, ఇండియా లీడర్షిప్. సో ఈ 3 కంట్రీలు భాగస్వామ్యం అవుతే మనం ఎకనామికల్ గా సస్టైన్ అవుతాం. అది లేదంటే 26-27 మనకి చాలా డిజాస్టర్కి వెళ్తాం. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అయిపోతుంది, కొనుగోలు శక్తి తగ్గిపోతుంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి. ఐఎమ్ ఏ సీనియర్ ఎకనమిస్ట్. సో నీ చెప్పేది ఏంటంటే ఇది కరెక్ట్ కాదు. ఇవి మన భారతదేశానికి ప్రెసెంట్ పొజిషన్ లో చాలా ఇబ్బంది పరిస్థితి ఇది. ఎందుకంటే మనం డాలర్ని కాపాడుతున్నాం, మన రూపీని కాపాడుకుంటున్నాం. మనం మొన్న $10 బిలియన్ ఖర్చు పెట్టాం ఆ రూపీ పడిపోకుండా ఉండడం కోసం. సో ఇవన్నీ ఎంతవరకు ఉంటాయి? ఎందుకంటే మనకి ₹25 మనం ఖర్చు పెడతాం అని డిసైడ్ అయిన తర్వాత మనకి ₹14 ఆయిల్ వస్తుంది రష్యా నుంచి. అంటే ₹25 అలొకేట్ చేసిన తర్వాత ₹14కే మనకి ఆయిల్ వచ్చేస్తుంది. అంటే ₹11 సర్ప్లస్ అయింది. అవే ఫారిన్ ఎక్స్చేంజ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎందుకు పెరుగుతున్నాయంటే బికాస్ ఆఫ్ దాట్. మనం ఖర్చు పెడదామని ₹20లో ₹11 సేవ్ అయ్యి ఆ ₹11 మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లో మనకు మిగులుతున్నాయి. అది సర్ప్లస్ అయిన వల్ల మనం $700 బిలియన్ క్రాస్ అయిపోయాం. ఎప్పుడు లేని మన 1947 నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు $700 బిలియన్ సర్ప్లస్ ఎప్పుడు చూడలేదు మనం. అలానే అదేదో పెద్ద అది వాప్, అది నార్మల్ యాక్టివిటీ కాదు. ఒకవేళ రష్యా నుంచి ఆయిల్ రాకపోతే పరిస్థితి ఏంటి అనేది కూడా చూడాలి. ఇప్పుడు మనకి ఏంటంటే డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ మీద చాలా ఎక్స్పెండిచర్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ ₹2.5 లక్షల కోట్ల ఖర్చు పెడుతున్నాం. మనం సబ్మెరైన్స్ కొనుక్కోవాలి, జర్మనీ నుంచి కొందామని. ఇప్పుడు జర్మనీ ఛాన్సలర్ ఇక్కడే ఉన్నాడు, ఢిల్లీలోనే ఉన్నాడు. సో అతను ఏంటి ఇప్పుడు 80,000 కోట్లు అది పెట్టాలి, ఇంకొక ₹120,000 కోట్ల రఫాల్ డీల్ చేయాలి. మన దగ్గర 4.5 దానికి లేదు. మనకి స్టిల్ట్ జెట్ లేవు కాబట్టి అవి కూడా తెచ్చుకోవాలి. ఇవన్నీ ఏంటంటే ఒక డిఫెన్స్ డిప్లొమసీలో మనం నిలబడి ఉన్నాం. కానీ అమెరికాతో మన యొక్క స్టేక్ హోల్డర్స్ థియరీ, ఈ 3 ఇండస్ట్రీస్ ఫార్మా, ఐటీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ మనం ఏ రకంగా డెవలప్ చేసామంటే అమెరికాని బేస్ చేసుకుని డెవలప్ చేసుకున్నాం స్టేక్ హోల్డర్స్ థియరీ. సో ఇప్పుడు అమెరికా మన 50% సుంకాలు వేసింది, మనం 500%. అది 500 వేసినా 5 లక్షలు వేసినా ప్రయోజనం లేదు, మనం ఎలాగ నష్టంలోకి పోతాం, అందులో డౌట్ లేదు. కానీ ఏంటంటే సస్టైనింగ్ స్ట్రాటజీ, అంటే ఇప్పుడు వచ్చే సస్టైనింగ్ స్ట్రాటజీ చాలా ఇవాల్యుయేషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ బడ్జెట్ వస్తుంది February 1st కి, అది చాలా పవర్ఫుల్ బడ్జెట్. అది ఏంటంటే చాలా టఫ్ టైం ఫర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఏంటంటే స్టేట్ గవర్నమెంట్స్ కి అందరికీ చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి. ఇంకా రిజర్వ్ బ్యాంక్ లోన్లు ఇవ్వడం అటువంటివి ఏమి ఉండవు. అంచేతనే మొన్న గవర్నమెంట్ చెప్పింది ఏంటి, మీరు స్టేట్ గవర్నమెంట్ సంక్షేమ పథకాలని చెప్పి అక్కర్లేని ఇవి చేయకండి. మనీ షుడ్ బి సేవ్డ్, మనీ సేవ్డ్ ఈజ్ మనీ ఎర్న్డ్. ఎక్స్పెండిచర్ మొత్తం రివ్యూ చేయాలి, ఎక్స్పెండిచర్ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేసుకోవాలి. రాబోయే రోజుల్లో పరిస్థితి ఇంకా 26-27 చాలా వరస్ట్ సీన్ లోకి వెళ్తాం. ఈ విధంగానే కొనసాగితే యుద్ధాలు, అంటే గత నుంచి చూస్తున్నాం మనం. యాక్చువల్లీ ఈ ఆయిల్ ఇవన్నీ పెరగడానికి కూడా కారణం అదే యుద్ధాలు అంటున్నారు. కాకపోతే ఇటువంటి సిచ్యువేషన్స్, నిర్ణయాలు కొనసాగితే 2026-27 కూడా దుర్భరంగా ఉంటుంది అంటున్నారు. మీరు తప్పు చేస్తున్నారు. ఇలా కొనసాగడాలు కాదు, కొనసాగిపోయే. ఆల్రెడీ మనం ఇందులో ఒకటి గుర్తుపెట్టుకోండి, అర్థశాస్త్రంలో నిర్ణయం అనేది వాటర్, గ్లాస్ లో వాటర్, అది కిందకి పోసిన తర్వాత మళ్ళీ తిరిగి తీసుకోలేము. అలాగని దాన్ని మళ్ళీ కింద నుంచి కూడా తీయలేము, వెనక్కి రాపించలేము. అలాంటి పరిస్థితి, ఆ నిర్ణయాలు అయిపోయాయి. అంచేత వరల్డ్ వార్ 3లో 2027 ఎట్టి పరిస్థితుల్లో దుర్భరంగా నడుస్తుంది అంటారు. మాట్లాడదాం శాస్త్రి గారు. దానికంటే ముందు మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.
లంచ్ టైం చేతులు కడుక్కోండి. అలవాటు మంచిది కానీ సబ్బు షేరింగ్ తో అవ్వవచ్చు జర్మ్ షేరింగ్ ఇంకా మాటికి కడగటం వల్ల డ్రైనెస్ కూడా. అందుకే ఐఎంఏ ద్వారా ధృవీకరించబడిన డెటాల్ స్కిన్ కేర్ హ్యాండ్ వాష్. దీని 2-in-1 ఫార్ములా ఇస్తుంది సాధారణ సబ్బు కంటే 10 రెట్లు జర్మ్ ప్రొటెక్షన్. ఇక స్కిన్ అనిపిస్తుంది సాఫ్ట్. డెటాల్ హ్యాండ్ వాషింగ్ లో ఎక్స్పర్ట్. వెల్కమ్ బ్యాక్ టు క్వశ్చన్ అవర్. శాస్త్రి గారు, 2026, 27 ఆల్రెడీ మీరు ఇంతకు ముందు ఒక ఉదాహరణ చెప్పారు. అది వాటర్ కింద పడిన మళ్ళీ మనం తీసుకోలేం, ఎలా ఉంటుందో సిచ్యువేషన్ అనేది. మనం తీసుకోవడం ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు. నేను ఒక నిమిషం మీకు క్లారిటీగా చెప్తాను. వాటర్ కింద పోసిన తర్వాత దాన్ని వెనక్కి రమ్మని అడగలేం, అలా కింద పడిపోయిన దాన్ని తీసుకోలేం. అది ఆర్థిక వ్యవస్థ అంటే. ఆర్థిక వ్యవస్థలో ఆ సిచ్యువేషన్ లో మనం ఆల్రెడీ ఎంటర్ అయిపోయాం. వస్తుందా ఇంక ఇప్పుడు ఏ నిర్ణయాలు మారతాయి, అవే నిర్ణయాలు మారవు, అవేమి జరిగే కాదు. ఎందుకంటే ఆ సెటప్ లోకి వెళ్ళకూడదు. ఏ వ్యవస్థ పడిపోయినా, ఏ శాస్త్రం పడిపోయినా మనం పైకి లేపేయచ్చు, కానీ అర్థశాస్త్రం పడిపోతే ఆ దేవుడు కూడా లేపలేదు, ఆ దేవుడి దగ్గర కూడా ఉండదు. అర్థశాస్త్రం అనేది ఏంటంటే చాలా పవర్. అది ఇంకా ఎవరి చేతిలోనే ఉండదు. అదేంటంటే డిసిమేటెడ్ సిస్టమ్. అదేంటంటే కనీసం 11 ఏళ్ళ నుంచి 19 ఏళ్ళు పడుతుంది అది లిఫ్ట్ అవ్వడానికి. మీరు గుర్తొచ్చు 1980లో మనం ఎలా ఉండేవాళ్ళం. 1980 నుంచి 2026 అంటే కనీసం 30 ఏళ్ల పాటు మనం చూస్తేనే అది ఎకనామికల్ గా మనం ఒక పరిస్థితికి వచ్చాం. ఆ పరిస్థితికి వచ్చిన దాన్ని మనం ఇప్పుడు అది 3 ఇండస్ట్రీస్ వల్ల, అది కూడా ఏంటి, హైదరాబాద్ అవన్నీ రూపురేఖలు మారాయి, బెంగళూరు రూపురేఖలు మారంటే ఐటీ ఫార్మా వల్లే మారినాయి. సో అలాంటి ఇండస్ట్రీస్ దగ్గర మనం ఏం చేసాం, ఇప్పుడు మనకు అక్కడ స్టామినా లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని అర్థశాస్త్రం మొత్తం ఏంటంటే ఎకనామికల్ రిఫార్మ్స్ తీసుకురావాలి. మ్యాక్సిమైజేషన్ మీద ఉన్నదాన్ని ఆప్టిమైజేషన్ మీద తీసుకెళ్ళాలి. ఇవన్నీ ఏంటంటే నేను అర్థశాస్త్రం మీద ఉంటాను కాబట్టి చెప్తున్నాను మీకు. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఇప్పుడు ఈ సమయంలో ఇదేంటంటే మ్యాక్సిమైజేషన్ పాలసీస్ అన్నిటినీ మనం రీవ్యాంప్ చేసి షిఫ్ట్ చేసి ఆప్టిమైజేషన్ కి తీసుకురావాలి. ఆప్టిమైజేషన్ తీసుకురొస్తేనే మనం సర్వే అవుతాం. 26-27 ఫైనల్ గా ఏంటంటే ట్రంప్ తీసుకున్న డెసిషన్స్ ఏ రోజు ఏ విధంగా ఉంటాయో అర్థం కావట్లేదు. ఒకరోజు టారిఫ్లు అంటారు, ఒకసారి వీసాలు అంటారు, మరొకసారి ఇంకొకటి అంటారు, లేదంటే వెనిజులా ఏదైతే డ్రగ్స్ కోసం అంటారు, లేదంటే ఇరాన్ పై మేము అటాక్ చేయబోతున్నాం అంటారు, అటాక్స్ తప్పవంటారు. ఈ విధంగా చాలా కామెంట్స్ వస్తున్నాయి కదా. ఒక యుద్ధాన్ని ఆపేనంటారు, మరొక యుద్ధాన్ని ట్రంప్ చేయడం కాదమ్మా. ట్రంప్ అనేది ఆయన నా ఉద్దేశంలో 0.01%. అది డీప్ స్టేట్ అంటారు. డీప్ స్టేట్ అంటే డీప్ స్టేట్ మిలిటరీ ఇండస్ట్రీ. అమెరికా అనేది డీప్ స్టేట్ మిలిటరీ ఇండస్ట్రీ. పెంటగాన్ సిఐఏ కలిసి తీసుకునే నిర్ణయాలు. అది అమెరికన్ ప్రెసిడెంట్ చేతుల్లో ఏమి ఉండదు. అమెరికన్ ప్రెసిడెంట్ అన్ని బ్రీఫ్ చేస్తారు. ఆయన అలా చేయమంటారు, ఆయన వింటాడా, మాట వింటే ఆయన ఉంచుతారు, లేకపోతే ఆయన కూడా లాగేస్తారు. ఓకే, అదేమో మీకు డీప్ స్టేట్ అంటే డీప్ స్టేట్ మిలిటరీ ఇండస్ట్రీ. అమెరికా అనేది డీప్ స్టేట్ మిలిటరీ ఇండస్ట్రీ. అది 80 దేశాల్లో వాళ్ళ యొక్క క్యాంప్స్ ఉన్నాయి, బూట్స్ ఉన్నాయి వాళ్ళవి. వాళ్ళు ఏం తక్కువ ఇది కాదు. వాళ్ళు మొత్తం ప్రపంచాన్ని అన్ని చోట్ల నుంచి వాళ్ళు ఇచ్చేసుకుని ఉన్నారు. వాళ్ళకి పాకిస్తాన్ లో వాళ్ళకి నూర్ఖాన్ బేస్. మనకి ఎందుకు ఇబ్బంది అయింది, మనం నూర్ఖాన్ ఎయిర్ బేస్ కొట్టేశాం. నూర్ఖాన్ ఎయిర్ బేస్ లో కొట్టేస్తే 132 మంది అమెరికన్ సోల్జర్స్ చచ్చిపోయారు. చెప్పని ప్రపంచానికి తెలియని విషయం ఇది. 132 మంది అమెరికన్ సోల్జర్స్ చచ్చిపోయారు. నూర్ఖాన్ ఎయిర్ బేస్ పాకిస్తాన్ది కాదు. పాకిస్తాన్ లో ఉన్నది అమెరికా. అది పర్వేజ్ ముషరఫ్ టైంలో వాళ్ళు నూర్ఖాన్ ఎయిర్ బేస్ ని అమ్మేశారు. అది అమెరికాకి. దాని మూలనే పర్వేజ్ ముషరఫ్ ప్రెసిడెంట్ అయ్యాడు. సో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఉంటాడు చూసారా, ఈజ్ ఏ #1 సిఐఏ ఏజెంట్. అది #1 సిఐఏ ఏజెంట్. పక్కనున్న మన యూనిస్ ఉన్నాడు చూసారా, అంటే దాని బంగ్లాదేశ్, వాడు #1 సిఐఏ ఏజెంట్. వాళ్ళు అలాగే నడిపారు. ఇప్పుడు చూడండి, వెనిజులాకి నేను ప్రెసిడెంట్ గా అనౌన్స్ చేసుకున్నాను అన్నాడు. ఆయన ఎందుకు చేసుకున్నాడు, ఇంకెవరిని చెప్పలేడు అక్కడ. ఒకవేళ చెప్పినా వాడు బతకడు అక్కడ. నెక్స్ట్ ఇరాన్ లో కూడా వెల్లడిస్తారా అనేది ఒక డౌట్. అది బూట్స్ ఆన్ ద గ్రౌండ్స్. అది జరిగే పని కాదు. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ లో కూడా అంత ఈజీగా ఇవ్వలేడు. అక్కడ అంత సీన్ ఏమి లేదు అతనికి. నేను వాళ్ళు ఇరాన్ లో ప్రజలకి ఏంటంటే ఆ కరెన్సీ ఎక్స్చేంజ్ విలువలో మార్పులు వచ్చేయడం మూలాన కరెన్సీని తట్టుకోలేని పరిస్థితి, కొనుగోలు శక్తి విపరీతంగా పడిపోయిన దాని మూలాన ఇప్పుడు వెనిజులాలో లీటర్ పాలు 6 లక్షలు. వెనిజులాలో లీటర్ పాలు 6 లక్షలు.
సో అదేంటంటే మీకు అది ద్రవ్యోల్బణం ఒకసారి మొదలైంది అనుకోండమ్మా, మీరు అదేంటని అర్థశాస్త్రం పడిపోతే ఎవరి వల్ల కాదు. అది ఎవడు లేకపోయాడు ఎవరికి మీకు ఏమవుతుందంటే ఈ దిక్కుమాలని పొలిటికల్ పార్టీస్ ఎవరికి అర్థశాస్త్రం మీద అవగాహన లేక ఏంటంటే ప్రజలకి మేము ఏదో సంక్షేమ పథకాలు చేపెట్టేసాం, అయితే ఆంధ్ర రాష్ట్రం చూడండి, తెలంగాణ చూడండి, అప్పుల్లోకి నెట్టేశారు. వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలియక అలా నెట్టేస్తారు. తర్వాత తెలిసే చేతులు పట్టుకుందంటే కుదరదు. అయ్యో మన శ్రీలంక ప్రెసిడెంట్ పారిపోయినట్టు, బంగ్లాదేశ్ వాళ్ళు పారిపోయినట్టు, నేపాల్ వాళ్ళు పారిపోయినట్టు పారిపోతారు అంతే. ఈ చేతులు ఎత్తేస్తారు, వాళ్ళకి తెలియదు కదా. సో ఇప్పుడు ఏంటి సిచ్యువేషన్, అమెరికన్ ప్రెసిడెంట్ కూడా అదే సిచ్యువేషన్ లో ఉన్నాడు. అదే సిచ్యువేషన్ ఏం చేయాలో తెలియక మొత్తం ప్రజలు ఇప్పుడు ఇతర దేశాల యొక్క సహజ వనరుల్ని దోచేసి వాళ్ళ దేశం నుంచి కాపాడుకోవాలి, వాళ్ళ దేశాన్ని. ఆప్షన్స్ ఏమంటారు శాస్త్రి గారు ఫైనల్ గా? మన ముందు ఆప్షన్స్ మనకి ఈ డిజాస్టర్ అనేది మనం పాస్ అవ్వాలి. 26, 27 అనేది మన డిజాస్టర్, ఇందులో డౌట్ లేదు. ఇదేం పెద్ద నేను చాలా స్పష్టంగా చెప్పాలి. నేను మేము ఎకనమిస్ట్ కరెక్ట్ గానే చెప్పాలి, ఎప్పుడు బ్లంట్ గా చెప్పేయాలి. బ్లంట్ గా చెప్పకపోతే అవదు. సో 26, 27 ప్రజెంట్ సిచ్యువేషన్ వచ్చేసింది కాబట్టి, ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనం ఆల్రెడీ ఎంటర్ అయిపోయాం కాబట్టి, ఎందుకంటే లాస్ట్ 4 months 6 months నుంచి మనకి ఈ 50% టారిఫ్స్ ఆల్రెడీ మనకి హిట్ అయినాయి కాబట్టి, ప్రత్యేకంగా చెప్పాలంటే ఆంధ్రాకి 88,000 కోట్ల రూపాయలు వనామీ అంటే రొయ్యల ఉత్పత్తి ఉంటుంది, అది 88,000 కోట్లు. అదంతా మాక్సిమం బేస్ చేసింది. అమెరికాకి ఇంపోర్ట్ చేసేది వైట్ వనామీ, ఇంకెవరు తినరు అది. సో దానికి అది మనకి లాస్ అది. సో ఫార్మా మీద టారిఫ్స్ వేసాడు, అన్నిటి మీద. సో ఇదేంటంటే ఇట్ ఈస్ మనకి ఈ యాక్సెప్ట్ చేయాలి. ఇదేంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ రీఆర్గనైజేషన్, ఎకనామికల్ రీఆర్గనైజేషన్ అనేది జరుగుతుంది. ఇందులో మనకి ఆప్టిమం అనే ఆర్థిక వ్యవస్థలో మన తీరుతెన్నులు చూసుకోవాల్సింది ఏంటంటే, మన 1947 లవ్ స్టోరీ ఏంటంటే మిక్స్డ్ ఎకానమీ. మన మిక్స్డ్ ఎకానమీ, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు ఎలా ఉంటాయి ప్రజలకు పెద్దగా ఏం తెలియట్లేదు. ఏంటంటే ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన లేకపోవడం వల్ల ఏంటంటే కొనుగోలు శక్తులని ఇవని వాళ్ళు ఏంటంటే కొనుగోలు శక్తి పడిపోతుంది, రోజు రోజుకి కొనుగోలు శక్తి పడిపోతుంది. సో మీరు ఏంటి మనవాళ్ళు ఏం చెప్తున్నారు, ఆర్థిక వ్యవస్థ మన 4వ ఎకానమీ అయిపోయాం, 5వ అసలు అలాంటివి మాట్లాడరు ఎవరు. 1వ ఎకానమీ అయిపోయిన ప్రజల యొక్క స్థితిగతులు అంటే ప్రజల యొక్క కొనుగోలు శక్తి మీద మాట్లాడాలి మనం. సో అది జరిగే పని క్షీణిస్తుంది కాబట్టి ఇంకా పరిస్థితులు దుర్భరంగానే ఉంటే 2026 World War III అయితే మొదలైపోయిందమ్మా. World War III అయితే ఇట్ ఈస్ ఆల్రెడీ ఆన్. యాజ్ అన్ ఎకనామికల్ వార్ ఈజ్ ఆల్రెడీ టేకెన్ ప్లేస్ అండ్ మిలిటరీ వార్ వెళ్తుంది అంతే. రేపు మాపో నార్త్ కొరియా నోడు సౌత్ కొరియా మీద అటాక్ చేస్తాడు, అది కూడా గ్యారెంటీ. ఎందుకంటే చైనా వాళ్ళు చాలా స్మార్ట్ పీపుల్. వాళ్ళు ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వరు, వాళ్ళు బుల్లెట్ ఫైర్ చేయరు. వాళ్ళు బుల్లెట్ ఫైర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి ప్రకటిస్తూనే ఉన్నారు. ఓ పక్క నుంచి అది ఏం జరుగుతోంది, ఏదైనా సరే మనం ఆల్రెడీ World War III లోకి ఎంటర్ అయి ఉన్నాం అంటున్నారు. ఎకనామికల్ గా మనం ఎంటర్ అయిపోయాం. ఓన్లీ డిఫెన్స్ ప్రకారం ఎంటర్ అవ్వాలి అంతే, దట్స్ ఇట్. అది కూడా జరగబోతుంది అంటున్నారు. చూద్దాం ఏం జరగబోతుంది, ఏంటి డెసిషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, మన సైడ్ నుంచి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు, ఆర్థిక సంక్షోభం ఉండబోతుంది అంటున్నారు. కాబట్టి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది